హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ ఎంగిలి బతుకమ్మ శుభాకాంక్షలు. మీరందరూ బతుకమ్మని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ చేయండి. అండ్ బిఫోర్ దట్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను కొత్తగా వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ మీరు ఫ్రీగా ఉన్న టైంలో ఫుల్ వ్లాగ్ కంప్లీట్గా చూసి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను అనేది ఈ వ్లాగ్ ద్వారా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మనం అస్సలు ఆలస్యం చేయకుండా వ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోదాము. సో బిఫోర్ దట్ అయితే హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా అందరూ మన సొంత ఊరికి ప్రయాణం చేస్తారు కదా. సో నేను కూడా అదే ప్యాకింగ్ పనిలో ఉన్నానండి. నిజంగా ప్యాకింగ్ చేయడం ఎంత కష్టమో, తిరిగి వచ్చాక అన్ప్యాకింగ్ చేయడం కూడా అంతే కష్టము. ఎందుకంటే తిరిగి మళ్ళీ వాటిని ఎక్కడి పెట్టాలంటే అంత ఈజీ కాదండి. అందులోనూ అమ్మాయిలు ఉంటే ఇంటికి మహాలక్ష్మి అంటారు. రియల్గా అది 1000% కరెక్టే. బట్ మనవి తక్కువ, వాళ్ళవి ఎక్కువ సర్దడము. నేనైతే ఈసారి శ్రీకి 2 బ్యాగులు సర్దుతున్నాను. ఇప్పుడు బట్టలు సర్దడేమో పక్కన పెడితే, యాక్సెసరీస్ అండి, పిల్లలవి, ఆడపిల్లల యాక్సెసరీస్ మామూలుగా ఉండవు. ఎన్ని తీసుకెళ్ళినా కూడా ఏదో మిస్ అయ్యాను అనేసి మళ్ళీ వెళ్ళాక ఫీల్ అవుతాను పక్కాగా. అందులోనూ ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంటాను. నేను కూడా ఈసారి ఒకటి మిస్ అయ్యాను. అది ఎండింగ్లో చెప్తాను ఏంటి మిస్ అయ్యానని. అండ్ మిస్ అయినందుకు కొంచెం నాకు ఏడుపు కూడా వచ్చేసింది. ఇంకా మీరు కూడా మీ సొంత ఊర్లోకి వెళ్ళిపోయారా? అత్తయ్య వాళ్ళ ఇంటికో అమ్మగారింటికో, లేదు అంటే మీరు ఉన్న ప్లేస్లోనే అంటే సిటీలోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాను అనేది కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. అండ్ మేమైతే లాస్ట్ ఇయర్ కంప్లీట్గా ఏ ఫెస్టివల్స్ని అసలు జరుపుకోలేదు. కంప్లీట్గా హైదరాబాద్లోనే ఉండే. కాకపోతే మీరు ఉన్న ప్లేస్లోనైనా సరే చిన్నగానైనా సెలబ్రేట్ చేసుకోండి. లేకపోతే అది ప్రతిసారి ఒక రిగ్రెట్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఎందుకంటే నేను అది ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. తర్వాత అయ్యో చేసుకున్నా అయిపోయేది అసలు చిన్నగా అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో ఎంతో కొంతగా ఉన్న దాంట్లో చేసుకొని హ్యాపీగా ఆ డే అనేది స్పెండ్ చేస్తే ఎంతో కొంత హ్యాపీనెస్ అనేది ఉంటుంది. అండ్ ఈ ఇయర్ మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో ఏది మిస్ అవ్వకూడదు అనేసి ముందుగానే డిసైడ్ అయ్యాను. అండ్ దట్టు అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా లేరు ఊర్లో. సో ఇంట్లో మనం ఖచ్చితంగా గౌరమ్మని తీయాలి కదా, అంటే బతుకమ్మని పేర్చాలి కదా. సో దాని గురించి కూడా ఇంకా కొంచెం హాలిడేస్ ఇవ్వగానే అదే డే రోజు మేము స్టార్ట్ అవ్వబోతున్నాం అన్నమాట. ఈరోజు శ్రీయుని స్కూల్ నుంచి తీసుకురాగానే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా నెక్స్ట్ డే బయలుదేరదామని అనుకున్నాం. కాకపోతే ఆ నెక్స్ట్ డే మనకి ఎంగిలి బతుకమ్మ స్టార్ట్. సో ఫస్ట్ డే నుంచే స్టార్ట్ చేద్దాము, ఇంకా అది కూడా మిస్ చేయడం ఎందుకు అనేసి ఇంకా అప్పటికప్పుడు ఈవినింగ్, యాక్చువల్గా ఆఫ్టర్నూన్ అనుకున్నామా 1కి అట్లా స్టార్ట్ అయ్యాం అనుకున్నాం. బట్ డ్రైవర్ కొంచెం లేట్గా వచ్చిండే, అది కాస్త 4:30 అయిపోయింది. ఇంకా శ్రీయు ఏమో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. చాలా డేస్ హాలిడేస్ కదా, సో కొన్ని డేస్ అక్కడ కొన్ని డేస్ ఇక్కడ అన్నమాట. అందుకే వయా కరీంనగర్ వచ్చాము. డ్యామ్ తర్వాత ఇక్కడ టీ తాగుదామని ఆగాము. దానికి అపోజిట్లో లైట్స్ కనిపించాయి చాలా. అండ్ మమ్మీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ అవుతుంది ఇంకా నేను వచ్చేసరికి అని చెప్పేసరికి అక్కడ హోటల్లో అతన్ని అడిగితే అది కేబుల్ బ్రిడ్జ్ అని చెప్పారనమాట. బట్ రియల్గా చెప్తున్నా, నా ఎడ్యుకేషన్ మొత్తం కరీంనగర్లోనే అయింది. అప్పటికి ఇప్పటికి ఎంత చేంజెస్ అంటే అసలు నేను కరీంనగర్ లోకల్లో తిరగక కూడా చాలా ఇయర్స్ అయిపోతుంది. అండ్ ఇది బటర్ఫ్లై ఫౌంటైన్ చూడండి. అండ్ ఇందాక అది కూడా ఎంత బాగుందంటే జనాలకి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ లాగా అనమాట. జస్ట్ ఒక 10 to 15 minutes చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ కొంచెం ముందు వస్తే లైటింగ్కి కొంచెం ఫొటోస్ అంతా మంచిగా కనిపించేవి, కానీ ఆ చీకట్లో మా మొహాలు ఏం కనిపించలేదు. సో ఫైనల్లీ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఆగుదామని ఇక్కడ ఆగాము. టు బీ ఫ్రాంక్, నేను హైదరాబాద్లో ఉన్నది నేను చూడలేదు. మొత్తానికైతే కరీంనగర్లో ఉన్నది ఇలా లక్కీగా కలిసి వచ్చిందనమాట చూడడానికి. అండ్ ఫొటోస్ వీడియోస్ చాలా తీసుకున్నాము. రియల్గా ఎవరైనా కరీంనగర్లో ఉంటే చెప్పండి, నెక్స్ట్ టైం పక్కాగా ఒక 1 or 2 days నేను ఉండి పక్కాగా కరీంనగర్ అంతా తిరిగి మంచిగా వ్లాగ్స్ తీసేసుకొని వద్దామని అనుకున్నా. అంత మంచిగా అనిపించింది. ఎవరైనా కరీంనగర్ వాళ్ళు ఉన్నారా అయితే కమెంట్ చేయండి, ట్రై చేద్దాం నెక్స్ట్ టైం మాత్రం పక్కగా. సో అలా ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళిపోయి మా మమ్మీకి శ్రీయుని అప్పగించేసి వాళ్ళని పంపించేసి మేము మళ్ళీ బ్యాక్ టు వేములవాడకి స్టార్ట్ అయిపోయాము. చాలా టైం అయిపోయింది. ఆల్మోస్ట్ 9:30 అట్లా అవుతుంది అనుకున్నా. మేము వేములవాడలోకి ఎంటర్ అవ్వగానే
చూసారు కదా ఇందాక ఎంత బాగా అనిపించిందో. అందుకే అక్కడ జస్ట్ ఇట్లా 1 మినిట్ ఆగాను. దుర్గమ్మని తీసుకెళ్తున్నారనమాట. అండ్ ఇవి కూడా అన్నీ దేవుళ్ళే అవన్నీ తీసుకెళ్తున్నారు. ఒక్కొక్క వాడకట్టులో పెట్టే దుర్గమ్మలన్నీ రియల్గా చాలా మంచిగా అనిపించింది. అండ్ ఎవరైనా ఇంకా వెమ్లాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కమెంట్ చేయండి. అంటే మీ వాడకట్టులో దుర్గమ్మని పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. మీరు వెమ్లాల్లో ఏ ఏరియాలో ఉంటున్నారో మెన్షన్ చేయండి. రావడానికి ట్రై చేస్తాను ఈ ఉన్న 5-6 డేస్లో. సో ఫైనల్గానైతే ఇంటికి వచ్చేసినాము. తెలిసిందే కదా, అత్తయ్య మామయ్య వాళ్ళు లేరు, అంగడు ఉంది అసలు. కాకపోతే పాపం మా చిన్నత్తయ్య లాస్ట్ టైం హెల్ప్ చేసిరు. మేము వచ్చేసరికి కొంచెం క్లీన్ చేసి పెట్టిరు అనమాట అదంతా. ఎందుకంటే నెక్స్ట్ డేనే బతుకమ్మ కదా, సో నేను అన్నీ తీసుకొచ్చుకొని మళ్ళీ క్లీన్ చేసి అవన్నీ చేసరికి చాలా టైం పడుతుంది అనేసి సో ఫైనల్గానైతే ఇంకా ఏదో ఒకటి తినేసి సపరేట్గా పడుకుంటాం. ఇంకా మార్నింగ్ లేవగానే రొటీన్, అసలు మొబైల్ కూడా తీయలేనంత టైం. మార్నింగ్ ఆల్మోస్ట్ ఒక 1 అవర్ 1.5 అవర్ పట్టింది. బయట ఇంట్లో అంతా క్లీన్ చేసేసుకొని పూజ చేసేసి. అండ్ మార్నింగే ఫస్ట్ మన ఊర్లలో ఏం చేస్తాం తెలుసా, బతుకమ్మలు రాగానే మబ్బుల్నే లేచేసి పువ్వులు మొగ్గలు అన్నీ తెంపేసి పెట్టేసుకుంటారనమాట. ఎందుకంటే అందరు తెంపుకెళ్ళిపోతారని అందరు ఇట్లనే చేస్తారు కదా. సో నేను కూడా అట్లనే చేసేసిన అనమాట. ఎందుకంటే ఉన్నవే కొన్ని పూలు అట్లీస్ట్ మినిమం పేర్చాలి కదా, కొంచెం ఎత్తు అన్న అట్లా అనేసి. ఎట్లాగో బయట కొన్ని కొనుక్కొద్దామా, సో దానికోసం మార్కెట్కి వెళ్తున్నాను అనమాట. సో ఫైనల్గానైతే బంతిపూలు తీసుకొచ్చిన అండి, కొన్నే తీసుకొచ్చిన ఎందుకంటే చిన్న బతుకమ్మనే కదా, సో అదే అనమాట. అండ్ ఇది గన్నేరు పూలు ఏమో మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లో తెంపుకొచ్చిన. ఇది గుమ్మడి పువ్వు ఒక్కటి 20 రూపీస్ అంట. 30 రూపీస్ చెప్పారు, లాస్ట్కి ఒక 20 రూపీస్ ఇచ్చి తీసుకున్నాను. అండ్ ఆకులండి, గుమ్మడి ఆకులు కూడా అమ్ముతున్నారు. రియల్గా చెప్తున్నారు, రాను రాను ఎట్లయితుందో తెలియదు కానీ అంటే మరీ పల్లెటూర్లలో ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఊర్లోనైతే మరీ అలా లేదు. ఆకులు పువ్వులు కొనుక్కునే అంత, అంటే గుమ్మడి ఆకులు గుమ్మడి పువ్వులు కొనే అంత లేదు, కానీ బంతి పూలు అట్లా కొంటారు. కానీ ఈ వెమ్లాల్లో చూడండి అసలు ఆకులు కొనడం ఏంది విచిత్రంగా. అంటే 20 రూపీస్కి 4 ఇస్తారంట ఆకులు. ఏంట్రా బాబు అని నవ్వొచ్చింది. మామూలుగా మనం ఖచ్చితంగా గుమ్మడాకులు బీరాకులు ఖచ్చితంగా వేయాలి కదా, సో అవైతే కంపల్సరీ కదా. నేనైతే తీసుకోలేదు, అవి బాగాలేవు. సో మా ఇంటి ముందు పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే ఒక 4 తీసుకొచ్చుకున్న ఆకులు. ఇంకా ఇప్పుడైతే చకచకా వంట చేసేస్తున్నాను. మామూలుగానైతే తినకముందు పేర్చాలి, కాకపోతే ఈరోజు ఇంకా మార్నింగ్ లేచి పనులు చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేయలేదు, డైరెక్ట్గా వంట చేసేసి తినాలి. ఎందుకంటే అనిల్ కన్నా టైం టు టైం ఫుడ్ పెట్టాలి కదా, సో అందుకే తినేసి బతుకమ్మ పేర్చడానికి రెడీ చేసేస్తున్నాను అనమాట. అండ్ నాకు తెలిసి కొన్ని విషయాలు నేను షేర్ చేస్తాను. మొన్న స్టోరీలో నేను చిన్న బతుకమ్మ అని పెట్టాను, కొందరు కమెంట్ చేశారన్నమాట. ఎంగిలి పూల బతుకమ్మ చిన్న బతుకమ్మ కాదని. కాకపోతే ఎంగిలి పూల బతుకమ్మనే మా సైడ్ చిన్న బతుకమ్మ అని కూడా అంటారండి. అంటే మీరు కూడా అట్లనే అంటారా? ఎందుకంటే నాకు అట్లా పెట్టగానే డౌట్ వచ్చేసింది, అంటే మేము ఒక్కరమే అంటామా ఏంది అనేసి. సో అందుకే నేను మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇస్తున్నా. అండ్ మొత్తం మనకి 9 రోజులు ఉంటాయి కదా, సో మొదటి రోజైతే అదే ఎంగిలి పూల బతుకమ్మ చిన్న బతుకమ్మ పేరుస్తారు. అండ్ రెండవ రోజేమో అటుకుల బతుకమ్మ, మూడో రోజేమో ముద్దపప్పు బతుకమ్మ అని, నాలుగో రోజేమో నానబియ్యము బతుకమ్మ, అంటే నానబెట్టిన బియ్యంతో ఆ రోజు నైవేద్యం పెడతారు అట్లా. అండ్ ఐదో రోజేమో అట్ల బతుకమ్మ, ఆరో రోజేమో అలిగిన బతుకమ్మ. ఆ రోజు మాత్రం బతుకమ్మ పేర్చరు. 9 రోజులలో ఓన్లీ 8 రోజులు మాత్రమే వేరుస్తారు. ఆ రోజు అలిగిన బతుకమ్మ రోజు మాత్రం పేర్చరు అనమాట. అండ్ 7వ రోజేమో వేపకాయ బతుకమ్మ అని, 8వ రోజేమో వెన్న ముద్ద బతుకమ్మ అని, లాస్ట్ 9వ రోజు అందరికీ చాలా చాలా ఇష్టమైన రోజు సద్దుల బతుకమ్మ. ఇంకా ఆ రోజేమో అన్ని రకాల నైవేద్యాలు, లైక్ మనం సత్తుపిండి అంటాం, తెలంగాణ వాళ్ళకి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదండి. సత్తుపిండి, ఎంతమందికి సత్తుపిండి అంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఎందుకంటే మా ఇంట్లో ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంట్లో అందరం తింటాము, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అసలు అత్తయ్య తినరు, మామయ్య తినరు, అనిల్ తినరు, కార్తీక్ తినడు, సౌమ్య కొంచెం, మా ఆడపడుచు కొంచెం తింటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. నాకు అందులో ఏంటది పెసరపిండి అంటే చాలా ఇష్టము. కొంతమంది ఎందుకు తిన్నారో అర్థం కాదు. నేను అనిల్ని అయితే ఊరికి అంటుంటా, అరే ఎంత బాగుంటారో, చాలా టేస్టీగా ఉంటుంది, నువ్వుల పిండి అయినా పల్లి పిండి అయినా చాలా బాగుంటుంది. అండ్ ఇయర్లీ ఒక్కసారి కదా మనం చేసుకునేది, ఊరుకుంటే చేసుకుంటామా ఏమన్నా తినడానికి. సో నాకైతే చాలా ఇష్టం అండి, రియల్గా చెప్తున్నా. మా మమ్మీ స్పెషల్గా నా కోసం పెసరపిండి ఎక్కువ చేస్తుంది. అండ్
నిన్న కూడా కరీంనగర్కి వచ్చి శ్రీయాంశని తీసుకెళ్లేటప్పుడు కూడా పెద్ద క్యాన్లో పల్లిపిండి అండ్ నువ్వుల పిండి పంపించిందనమాట. ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో మేము చెయ్యము, ఒకవేళ చేసిన నైవేద్యంకి 9వ రోజు కొంచెం అట్లా చేస్తామన్నమాట, ఎందుకంటే తినరు కదా అనేసి. సో ఫైనల్గా నేనైతే బతుకమ్మను రెడీ చేసేస్తున్నాను ఇట్లా. అండ్ ఎలా ఉందో చెప్పండి ప్లీజ్, కమెంట్ మాత్రం చేయకండి, ఎందుకంటే నాకు ఇట్లా కుదిరినట్టు నేను చేసేస్తున్నాను అనమాట. అండ్ బతుకమ్మ పేర్చే వాటిలలో కూడా పువ్వులు 3, 5, 9, 11 రకాలు ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో నేనైతే ఈరోజు ఒక 5 రకాలు వచ్చేటట్టు చూసుకున్నాను. సో ఆ విధంగా ఒకటి మిస్ అయిందనేసి సో గన్నేరు పూలు తీసుకొచ్చాను అనమాట. ఈ వైట్ పూలు వచ్చేసి సింగిల్గా పెడితే ఎక్కడ ఊడిపోతుందని భయం వేసింది. సో 3 పూలను కలిపి ఇలా థ్రెడ్తో నాటేసేసి పెట్టేస్తున్నాను. బాగానే సెట్ అయినాయి. యాక్చువల్గా ఫ్లవర్స్ని అన్నిటిని చూసి పెద్ద ప్లేట్ తీసుకొచ్చిన, దాని తర్వాత డౌట్ వచ్చింది నాకు చిన్న ప్లేట్లో సరిపోతుందిలే అనేసి. సో అందుకే ఆ పక్కన పెట్టేసి చిన్న ప్లేట్. అండ్ ఖచ్చితంగా 2 బతుకమ్మలు పేర్చాలండి, ఒకటి తల్లి బతుకమ్మ, ఒకటి పిల్ల బతుకమ్మ అనేసి. ఒకవేళ అట్లా పేర్చకపోతే ఈ తల్లి బతుకమ్మలోనే కడుపులో మళ్ళీ ఒక పైకి వచ్చాక ఒక చిన్న మళ్ళీ ఒక ఆకులాగా వేసేసి మళ్ళీ అందులో ఒక చిన్న బతుకమ్మ వేసినట్టు చేస్తే కూడా సరిపోతుంది. సో నేనైతే అట్లనే చేసేసిన ఇంకా, ఎందుకంటే పూలు ఎక్కువగా లేవు. అండ్ ఇంకొకటి ఏంటంటే 2 బతుకమ్మలు ఉంటే 2 ఉండాలి. సో అంటే 2 పట్టుకోవాలి కదా, నేను ఒక్కదాన్నే ఉన్నా, అందుకే మళ్ళీ తీసుకెళ్ళడం అట్లా ఇబ్బంది అవుతుంది కదా అనేసి సో ఇట్లా చేసేసిన అనమాట. ఇంకా మొత్తానికైతే ఇట్లా గౌరమ్మని పెట్టేస్తున్నాను అనమాట. ఫస్ట్ బతుకమ్మని రెడీ చేసిన తర్వాత మంచిగా ముద్దుగా రెడీ చేసి దాని తర్వాత మనం కూడా మంచిగా ముద్దుగా రెడీ కావాలి. సో ఫైనల్గానైతే అయిపోయింది. ఇట్లా చేసేసి ఒక మామూలుగా ఒక వెట్ క్లాత్ ఉంటుంది కదా, అది అట్లా పెట్టేసి దేవుడి దగ్గర పెట్టేసి మొక్కేయడమే. దాని తర్వాత మనం రెడీ అయ్యి తీసుకెళ్ళేటప్పుడు ఇంకా నైవేద్యము అగరబత్తులు అవన్నీ పెట్టాలన్నమాట. సో ఫైనల్గా ఇదండి, ఎలా ఉంది మా చిన్న ఎంగిలి పూల బతుకమ్మ. అండ్ నేను బాగా చేస్తాను, నాకు మమ్మీ వాళ్ళ ఇంట్లో అలవాటు అనమాట. ఎందుకంటే మమ్మీకి బతుకమ్మ చేయడం రాదు. మమ్మీ కర్ణాటక కదా. సో ఫస్ట్ నుంచి ఏంటంటే పెళ్ళైనప్పటి నుంచి మా నాన్నమ్మ చేస్తూ ఉండేది. సో దాని తర్వాత అప్పటికి మేము పెద్దగా అయిపోయాము, మేము నేర్చేసేసుకొని నేను చేసేదాన్ని. పాపం అందుకే మమ్మీ బతుకమ్మకు ప్రతిసారి రారని బతిలాడుతుంటుంది. సో ఈసారి కూడా వెళ్ళడానికి ట్రై చేస్తా, బట్ ఏమవుతుందో తెలీదు, చూద్దాము. ఎందుకంటే చెప్తాను ట్విస్ట్ ఏంటనేది అప్పటికి నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. ఇంకా చూసారా, నేను ఇంట్లో బతుకమ్మని రెడీ చేస్తుంటే మా వాడకట్టు వాళ్ళందరూ అక్కలు వదినేలు ఆంటీలు అందరూ బయట మేము ఆడడానికి అదంతా వేసి పెద్ద ముగ్గేసి రెడీ చేసేస్తున్నారు. అండ్ రియల్గా చెప్తున్నా, నాకు వెమ్లవాళ్ళ బతుకమ్మ అంటే చాలా ఇష్టము. మా గల్లీలో స్పెషల్గా ఎంత బాగా ఆడతారంటే ఎవ్రీ ఇయర్ అండి, ఎవ్రీ ఇయర్ ప్రతి ఫెస్టివల్స్ చాలా బాగా చేసుకుంటారు అందరూ కలిసి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. సో నేనైతే ఫైనల్గా ఇట్లా రెడీ అవుతున్నా. శారీ ఏం కట్టుకోవట్లేదు, ఎందుకంటే పెద్ద బతుకమ్మకి మనం ఎట్లాగో కట్టుకుంటాం కదా, సో దీనికి కూడా శారీ. అండ్ దట్టు శారీని మెయింటైన్ చేయడము, శారీలో డ్యాన్స్ చేయడం అంటే నేను అంత పర్ఫెక్ట్ కాదు, ఓపెన్గా చెప్తున్నా. సో అందుకే డ్రెస్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది కదా. అండ్ దట్టు మేము వెమ్లవాళ్ళలో ఎంగిలిపూల బతుకమ్మకి కూడా అక్కడ వాగు దగ్గర చెరువు దగ్గరికి వెళ్ళి వేసి వస్తారు. సో అప్పుడు కూడా నాకు ఈజీగా ఉంటుంది కదా అనేసి సో ఇట్లనైతే డ్రెస్ వేసేసుకొని అండ్ చాలా అంటే చాలా సింపుల్గా రెడీ అయిపోతున్నాను ఇట్లా. ఇంకా పండగ అంటే మనం ముందుగా ఎంత ప్రీ ప్లాన్ చేసుకున్నా కూడా టైంకి ఆగం మాత్రం పక్కా అవుతుంది. అండ్ నేను కొన్ని థింగ్స్ మర్చిపోయానని చెప్పాను కదా, ఏంటంటే డ్రెస్సు వడ్డానము 2 ఒక కవర్లో పెట్టి అక్కడ హైదరాబాద్లోనే అక్కడ పెట్టాను కింద కబోర్డ్లో. అసలు వెళ్ళేటప్పుడు పెట్టేసుకుందాం బ్యాగ్లో అని అనుకున్నాను, అసలు ఆ కవరే మర్చిపోయాను. మార్నింగ్ డ్రెస్ తీద్దామని చూసేసరికి అసలు ఆ కవర్ కనిపించలేదు. లిటరలీ నాకు ఏడుపు వచ్చింది. కాకపోతే ఆల్టర్నేట్గా ఈ డ్రెస్ కూడా తీసుకొచ్చి ఉండే అనమాట. సో ఫైనల్గానైతే ఇది వేసేసుకున్నా. కాకపోతే వడ్డానం మాత్రం రియల్గా పెద్ద బతుకమ్మకి వేసుకుందామని అనుకున్నా, బట్ అది మిస్ అయిపోయింది. సో ఇంకేదన్నా ఆలోచించాలి. సో ఇప్పుడైతే మా బతుకమ్మని బయటకు తీసుకెళ్తున్నాను. ఫస్ట్ మనం ఎప్పుడైనా మన ఇంటి ముందు అక్కడ పెట్టి ఆడి అంటే ఒక 3 చుట్లు 5 చుట్లు 9 చుట్లు అట్లా తిరిగేసి, ఎవరు లేరు నేను ఒక్కదాన్నే కదా, సో అట్లా గబగబా తిరిగేసి ఇంకా బయటకు వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ పెడదామనేసి వెళ్ళాను. అండ్ ఇందాక నేనైతే చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. గుర్తొచ్చింది, ఇది ఫస్ట్లోనే చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను. మేము బతుకమ్మ ఆడేది డైరెక్ట్గా నేను అట్లనే పెట్టేస్తున్నా, మ్యూట్ ఏం చేయట్లేదు. అలానే పెట్టేస్తే కాపీరైట్ వస్తుంది పక్కగా. అయినా కూడా మ్యూట్ పెట్టట్లేదంటే అర్థం చేసుకోండి, ఎందుకంటే ఆ ఫీల్ అనేది రాదు కదా మనం మ్యూట్లో పెట్టేసి నేను ఏదో మ్యూజిక్ పెట్టేస్తే. సో అందుకే కాపీరైట్ వచ్చినా పర్లేదు, ఆ ఫీల్ అనేది మీకు అంటే మేము ఎలా ఆడాము అనేది చూపించడానికి
అట్లయితే సో అందుకే పక్కగా అందరూ ఫుల్ వ్లాగ్ చూడండి. మేము బతుకమ్మ ఆడింది చెప్పాను కదా, నేనే తొందరగా రెడీ అయ్యి వచ్చేసానని. ఆయన మా గల్లీ వాళ్ళు అందరూ లేట్గా వచ్చినా చాలాసేపు ఆడతారండి. రియల్గా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. చూపిస్తాను మీ అందరికీ కూడా నేను. సౌండ్ డెక్ పెట్టి ఏమీ వస్తలేదు. ఇగో ఇచ్చిర్రు మీకు కూడా, ఇగో నిన్న ఇవాళ ప్రొద్దునిచ్చిర్రు. బ్లౌజ్ లేదు ఏం లేదు, ఏం కట్టుకోవాలి? కట్టుకోను, అంత సేమ్ ఉన్నారు, అంత బ్లూ 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 మెన్షన్ ఉంటుంది. కానీ పొద్దున లక్ష్మణ్ వచ్చి ఇచ్చింది నాకు. అందులో కనిపి అంత సేమ్ ఉంటే సరే మరి. పట్టుకో గట్టిగా బతుకమ్మను. పట్టుకుంటా. చూసిరా బతుకమ్మ మంచిగా ఉన్నది, మంచిగా వేసినావు. అదండి మొత్తానికి సూపర్గా ఆడాము. ఫుల్ చెమటలు కూడా వచ్చేసినాయి. 9:30 అట్లా అవుతుంది. సో ఇప్పుడు ఇంకా అందరూ కలిసి అంటే కొంతమంది నడుచుకుంటూ వెళ్తారు. నేనైతే బైక్ పైన వచ్చేసిన అన్నమాట, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది. అనిల్కి కూడా డిన్నర్ పెట్టాలనేసి. నేను లాస్ట్ ఇయర్ బతుకమ్మని మిస్ అయ్యాను, మా అత్తయ్య ఈ ఇయర్ బతుకమ్మని మిస్ అయింది. ఐ నో హర్ ఫీల్. అంటే తను నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా బతుకమ్మని వేములవాడలో మిస్ అవ్వడం అనేది. మా అత్తయ్య వాళ్ళు కూడా అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారేమో మేబీ. సో మాదైతే ఇక్కడ మంచిగా అయిపోయింది. అండ్ ఈ బతుకమ్మ అంతా చూసి మా అత్తయ్య వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటా. ఎందుకంటే నా కోడలు ఎట్లా చేసింది ఏమో అని ఎక్కడనో కొంచెం డౌట్ ఉంటుంది కదా, సో అట్లా అన్నమాట. అండ్ అదే అక్కడికి వెళ్ళి వాటర్లో వేసేసి, యాక్చువల్గా అక్కడ మెయిన్ వాటర్లో వేద్దామని అనుకున్నాం, బట్ నేను చెప్పులు వేసుకెళ్ళలేదు. అక్కడ అంతా ఇట్లా మొరం పోసిరనమాట, కాళ్ళకి అదంతా ఉచ్చుకుంటుంది. అందుకే అక్కడ ఒకటి ఇట్లా కడతారు లోటస్లో, సో అందులో వేసేసి ఇంకా ఇంటికి వచ్చేసిన నేను. అమ్మ
రెడీ అవ్వడమేమో కానీ అదంతా తీసేస్తే ఎంత రిలాక్స్గా ఉంటుందో నిజంగా. సో అదండి ఈ వ్లాగ్ ముచ్చట్లు. ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్గా కమెంట్స్ చేసే వాళ్ళందరికీ రియల్గా థ్యాంక్స్ చెప్తున్నాను ముందుగానే, నేను లైక్ చేసే వాళ్ళకి కూడా. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎందుకంటే రియల్గా చెప్తున్నా, నా మనసులో మాట. చాలామంది చూస్తున్నారండి, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. బట్ చూసే వాళ్ళందరూ ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అని ఉంటుంది, అది క్లిక్ చేసేయండి, అంతే అయిపోతుంది. నాకు ఇంకా ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ అండ్ మీరు ఎంకరేజ్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. ఇంకా మళ్ళీ మనం అందరం సద్దుల బతుకమ్మ రోజు కలుద్దాము. ఎవరైనా వెమ్లవాడలో ఉండి కలుద్దాం అనేవాళ్ళు కలుద్దామండి, పర్లేదు. చాలామంది డిఎమ్స్ చేస్తున్నారు, నాకు కలవడానికి అసలు ప్రాబ్లం లేదు. చెప్పండి, కమెంట్ చేయండి, డెఫినెట్గా మీట్ అవుతాను. అందులో నాకు ఎలాంటి అభ్యంతరము లేదు. అండ్ యా, దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.